ఆ ఏ బ్లాక్ లో ఉన్న పేషెంట్ శిలాన్ని ఎక్కించండి. డాక్టర్ గారు ఏమైంది? మా బామ్మ డాక్టర్ పొద్దు నుంచి ఏం మాట్లాడలేదు. కూర్చోబెట్టండి. ఏదమ్మా చెయ్యేది? బాగానే ఉంది. ఏ కళ్ళు బాగానే ఉన్నాయి. నాలుగు చెప్పమ్మా అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకు మాట్లాడటం లేదు? బామ్మ ఒకసారి మాట్లాడు. ఏమంటుంది డాక్టర్? ఎంతకాలం బతకనంటుందయ్యా. టాబ్లెట్ ఇంజెక్షన్ ఏదో ఇవ్వండి డాక్టర్. బామ్మ నీ పేరేంటి? నీ వయసు ఎంత? పోనీ నీ మాట ఎలా పడిపోయింది బామ్మ? మేకప్ లేకుండా రేస్మీని ఏమైనా చూసావా? ఏ కుళ్ళు జోకు, ఇంకెన్నాళ్ళు బతుకుతారు ఈ జోక్ మీద? సరే మాట్లాడు. మాత్రం లేసిన మాట్లాడవేంటే నువ్వు? మాట్లాడవే నువ్వు, మాట్లాడవే మాట్లాడవే మాట్లాడవే. మౌనరథంలో ఉంటే ఎలా మాట్లాడతారా? మౌనరథంలో ఉన్నావా? మౌనరథంలో ఉన్న సంగతి ఎవరికైనా చెప్పి చేయాలి కదా. మౌనరథం ఎవరన్నా చెప్పి చేస్తారా? ముసలి మొహమాడా. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇలా రండి రా. అది మౌనత్వం చేస్తుందో ఏం చేస్తా తెలుసుకోకుండా తీసుకొస్తారా మీరు? వెళ్ళండి. అరే ఇలా రండి రా. ఫీజు చేద్దురా. ఫీజు కుంటే వెళ్ళిపోతున్నట్టు రా. ఇదిగో ఫీజు. సరిపోయిందా? ఏమైంది? హార్ట్ లో పెయిన్ డాక్టర్ గారు. కూర్చో కూర్చో. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు పర్లేదు డాక్టర్. నీకు వచ్చింది హార్ట్ అటాక్. 2 నిమిషాలు లేట్ అయి ఉంటే నువ్వు పైకి పోయి రంభా ఊర్వశి మేనకి డాన్స్ చేస్తుంటే నువ్వు చూస్తూ చప్పట్లు కొడుతూ ఉండేవాడు. సరే వెళ్ళు. నేను వెళ్ళను డాక్టర్ గారు, నేను వెళ్ళను, మీతోనే ఉంటా. నాతోనే ఉండడం ఏంట్రా? నేను అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్ లో ఉంటా. లిఫ్ట్ లో దిగేటప్పుడు కరెంట్ పోయి ఉంటే ఏమై డాక్టర్ గారు? పైకి పోయేవాడివి కదా డాక్టర్ గారు. లిఫ్ట్ దిగానే బయట రెడీ ఆటో ఉంది డాక్టర్ గారు. సమయానికి ఆటో లేకపోయి ఉంటే ఏమై డాక్టర్ గారు? పైకి పోయేవాడివి కదా డాక్టర్ గారు. ఈ రోజు నా అదృష్టం బాగుంటే ట్రాఫిక్ లేదు. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే నేను ఏమైపోయాను డాక్టర్ గారు? పైకి పోయేవాడివి. ఇన్ని గంటల్ని దాటుకొని మీ దగ్గరకు వచ్చాను. ప్రతిసారి ఈ గంటలు దాటాలంటే నా వల్ల కాదు డాక్టర్ గారు. ఇక్కడ ఒక రూమ్ వేసుకో. ఈ నెల వదిలించుకోవాలి. అరే నీకు వచ్చింది పెద్ద నొప్పి ఏం కాదురా, చిన్న నొప్పిరా, చిన్నది. ఇందాక ఏమన్నారు మీరు? 2 నిమిషాలు లేట్ అయితే పైకి వెళ్ళి రంభా ఊర్వశి మేనక డాన్స్ చూస్తే చప్పట్లు కొట్టేవాడు ఎవరు అన్నారా లేదా? స్లిప్ అయ్యాడు పాపం. అన్నారు కదా. ఎలా వెళ్తాను డాక్టర్ గారు నేను? నువ్వు నాటకాలు చేయకు, ముందే ఇక్కడి నుంచి. అరే శేఖర్, నాకు హార్ట్ అటాక్ వచ్చిందిరా. ఈ డాక్టర్ ఏమో ట్రీట్మెంట్ చేయను అంటున్నాడు రా. పుసుకున్నా నేను పోతే దీనికి కారణం ఈ డాక్టర్ రా శేఖర్. ఏం చేస్తున్నావురా? అరే శేఖర్, నీకు ఒక వీడియో పెట్టాను రా. నేనేమన్నా పుసుకున పోయారనుకో పొద్దున కల్లా వీడియో వైరల్ చేశారా. నీ చావు కారణం నేను చెప్పి వీడియోలు పంపిస్తున్నావు ఏంట్రా నువ్వు? నేను మీ దగ్గర ఉంటే బతుకుతాను, మీరేమో ఉంచుకొని పో అంటున్నారు. పోతేనే ఎలాగో పోతాను. నా చావు కారణం మీరే అవుతారు కదా డాక్టర్ గారు. అంటే నువ్వు ఇక్కడే ఉండాలా? నేను మీ దగ్గర ఉంటేనే బతుకుతాను డాక్టర్. నాతోనే ఉండాలా? మీతోనే ఉండాలి డాక్టర్ గారు. లేకపోతే వీడియోలు వైరల్ చేస్తావా? 100% చేసేస్తాను, లేకపోతే బతకను నేను. నా వల్ల కాదు. చావు, నాతోటే చావు. డాక్టర్ గారు మన ఇల్లా? నా ఇల్లు. సౌజన్య వచ్చారా? వచ్చాను. స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లో ఉన్నారు. ఎవరితను? వాడు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ కాదే, పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజు అంటాడు. ఇంతకి ఎవరితను? డాక్టర్ గారు మన ఆవిడనా? మనవుడేంట్రా దరిద్రుడా? అది గౌరవం కుదన్నాడు. అంటే మొన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఫ్రెండ్ మన అమ్మరా అన్నాడు. అందుకే నువ్వు చూసి మన ఆవిడ అని అడుగుతున్నాను డాక్టర్ గారు. అమ్మ వేరు, ఆవిడ వేరు. ఇది నా ఆవిడ అంతే. ఓకే డాక్టర్, మీ ఆవిడ నేనేం కాదన్నానా? ఆడెవడో నీకు తెలియదు కదా. అది బాగుంది. ఇంకో 4 పేషెంట్ ని తీసుకురాకపోయావా? వాళ్ళు బెడ్రూమ్ లోను, మనం కిచెన్ లోను పడుకునే వాళ్ళం. 4 రోజులు ఓపు పట్టే వాడే వెళ్ళిపోతాడు. డాక్టర్ గారు, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి. వీడు సొమ్మేదో నా దగ్గర దాచిపెట్టినట్టు అన్నం పెట్టాను. వాడికి అన్నం అంటే పెట్టవే. కూర్చో. సరే అమ్మా. ఇదిగో తిను. ఏంటమ్మా అన్నం చల్లగుంది? చల్లగానే ఉంది. అంటే చల్లటి అన్నం తిన్నామో నేను? లోపల మా ఆయన కూడా చల్లటి అన్నమే తింటున్నాడు. మీ ఆయన తింటాడేమో అమ్మా, నేను తినను. చిన్నప్పటి నుంచి నాకు వేడి అన్నం తినే అలవాటు. నాకు పుసుకున్న చల్లన్నం తినమంటే ఎలా తింటాను? నాకు వేడి అన్నమే కావాలి. ఇదిగో ఎక్కడ తెచ్చావు? ఏమే నీ పేషెంట్ చల్లటి అన్నం తిండంట, వేడి అన్నమే కావాలంట.
నీకు ఏడనమే కావాలరా? బయటమే కావాలి. నీకు అన్నం పెట్టడమే ఎక్కువరా? ఏడన్నం కావాలరా? నీకు ఏడను తింటే తినలేదు పా బయటికి. అరే శేఖర్, నేను డాక్టర్ కైకాల ఇంట్లో ఉన్నాను రా. ఇదిగో డాక్టర్ భార్యరా. నాకు అన్నం పెట్టకుండా టార్చర్ పెడుతున్నారా. ఒకవేళ నేను ఆకలితో పుసుకున్న రాత్రికి రాత్రి పోయాను అనుకో, పొద్దున కల్లా ఈ వీడియో అన్ని పోస్ట్ చేసారా, వైరల్ చేసారా వీడియోని. ఇదిగో డాక్టర్ భార్య, క్లోజ్ చూసుకోరా. వీడేంటండి ఇలా ఉన్నాడు? వీడు అలా ఉన్నాడు కాబట్టి భయపడి ఇంటికి తీసుకొచ్చానే. నీకు దండం పెడతానే, కొద్దిగా అన్నం వండి వాడికి వేడన్నం పెట్టవే. రా లోపలికి, వేడన్నం పెడతాను. సరే అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, కడుపు నిండా వేడన్నం పెట్టారు మేడం కి. డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు ఎక్కడ పడుకుందాం? పడుకుందామా? అరే గుండుపోటుతో నువ్వు పోకముందే గుండ్ర మీద కుది నేను చంపేస్తానా నిన్ను. ఎక్కడ పడుకుందా? ఎల్లబడిగినట్టు అడుగుతున్నా వెంట్రా నువ్వు. ఇలా సోఫా మీద పడుకోండి. సోఫా మీద ఎలా పడుకుంటా డాక్టర్ నేను? ఒకవేళ పడుకున్నాను పసుకున్న హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? అదే నీ పక్కన పడుకున్నాను అనుకో, నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, నీ వీపు కొరుకుతా లేకపోతే చెవి కొరుకుతా. అప్పుడు మీరు టాబ్లెట్ చెప్పక పక్కన బతికేస్తాను డాక్టర్ నేను. నీతోనే పడుకుంటాడంట. పడుకో పడుకో. ఇంకా నేనెందుకు, నా పుట్టింటికి పోతా. అది కాదే, నీకు దండం పెడతాను రా. నీ వల్ల నా కాపురం పోయిలా ఉందా? వెళ్ళిపోరా నువ్వు. మీ కాపురం మీద నేను దయ చూపిస్తే నా ప్రాణం పోతుంది డాక్టర్ గారు. ప్లీజ్ ఏమనుకుంది, నేను మాత్రం పోను డాక్టర్ గారు. అది పెద్ద నిప్పేం కాదురా. ఏమన్నావు ఇందాక నువ్వు? 2 నిమిషాలు లేట్ అయితే పైకి పోయి రంభా ఊర్వశి మేనకతో డాన్స్ చూసుకుంటూ చప్పట్లు కొట్టేవాడు అన్నావా లేదా? అన్నావా? ఏదో కామెడీ ఫ్లోలో అన్నానే. డాక్టర్ ట్రీట్మెంట్ చేసుకోకుండా కామెడీ అవసరమా? కామెడీ అవసరమా నీకు? ఏదో సరదాగా అన్నాలేవే. అందుకే నీకు సరదా బాగా తీరుస్తున్నాడు వాడు నిన్ను. డాక్టర్ గారు ఎలా పడుకున్నాడు, ఎంత వాటేసుకు పడుకున్నాడు. పనికి మాలినోడు. వాడితోనే కాపురం చేయరా. అరే నీకు కావాలంటే ఈ బెడ్ మీద పడుకోరా, నేను నా పిల్లలందరూ పడుకుంటాను రా. వద్దు డాక్టర్ గారు, హార్ట్ టాప్ వస్తే ఎలా డాక్టర్ గారు? నేను పక్కనే ఉంటాను కదా. మీరు లేచి వచ్చి ట్రీట్మెంట్. అబ్బో, మీ కాకుర కోసం కకృతి పడి నన్ను కాలేమని పట్టించుకోండి డాక్టర్ గారు. ప్లీజ్ మీకు దండం పెడతాను, ఇక్కడే పడుకోండి. సైకో ఎదవ ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? టాయిలెట్ ఒకటే టైంకి. వండుతామన్నా ఏం డాక్టర్ గారు? పిచ్చోడు కట్టినట్టు చైన్ కట్టావేంట్రా నాకు? ఇప్పుడు మధ్యలో లేసి మీరు ఎక్కడ వెళ్ళిపోయారనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి డాక్టర్ గారు? అందుకే చైన్ కట్టా. టాయిలెట్కి వెళ్తున్నాను. టాయిలెట్కి వెళ్తున్నారా? నేను వస్తాను, ఉండండి. నువ్వు వస్తావా? అంటే నేను బయట ఉంటాను డాక్టర్ గారు, మీరు లోపలికి వెళ్ళండి. రండి. లైఫ్ లో ఎంతో మంది పేషెంట్లు చూశాను రా, కానీ పనికి మాలిన పేషెంట్ నిన్ను మాత్రమే చూస్తున్నాను రా. అబ్బా ఎంతసేపు డాక్టర్ గారు, త్వరగా రండి. అబ్బా రండి డాక్టర్ గారు. ఉండరా ఒక నిమిషం. నా పని కూడా నేను క్షేమంగా చేసుకున్నావురా దరిద్రుడా. నాకు అర్థమైంది ఏంటంటే వీడు నిన్ను వదలడు. నువ్వు పోయే వరకు వీడు ఇక్కడే ఉంటాడు. అది కదే. డాక్టర్ కొడతావేంటే నువ్వు? నా డాక్టర్ కొడతావేంటి నువ్వు? నా పైన కొడతావేంట నువ్వు? లేకపోతే డాక్టర్ గారు మిమ్మల్ని కొడతాదంటే మీకేమైనా అయితే పుసుకున్నా నా పరిస్థితి అంటే? పుట్టింటికి పోతే నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. నేను పోతా. డాక్టర్ పోతే బొంగులో పెళ్ళాం అవసరం లేదు. పెళ్ళం ఆర్టీసీ బస్సులు అంటాం డాక్టర్ గారు. ఎప్పుడు పోతారు ఎప్పుడు వస్తారు వాళ్ళకే తెలియదు. మనం బస్ స్టాండ్ లాంటి వాళ్ళ డాక్టర్ నేను ఒకే దగ్గర ఉంటా. పోతే బాగుండు, నేను ఉన్నాను డాక్టర్ గారు మీకు. నువ్వు ఉన్నావా? నిన్నేం చేసుకోవాలరా నేను? వీళ్ళు కూడా హార్ట్ పేషెంట్ డాక్టర్ గారు. మా డాక్టర్ కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పాను. మమ్మల్ని కూడా చూసుకోమని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా వచ్చారు. నేను వీళ్ళని కూడా చూసుకోవాలా? వీళ్ళు కూడా చూసుకోవాలి డాక్టర్ గారు. డాక్టర్ గారు డాక్టర్ గారు పోయినట్టున్నారా? నేను పోలేదురా. ఆటి పైన వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళండి రా.
1, 2, 3 నేను కథలి నాకు నేనే రాజు మంత్రి మాయస్తా పగలు రాత్రి పై బర్త్డే ఉంది తిమిరి. నా పేరు ఫైనాన్స్ పురుషోత్తం. కొంతమంది యాంకరింగ్ చేసి సంపాదించుకుంటారు, కొంతమంది కామెడీ చేసి సంపాదించుకుంటారు. నేను వడ్డీకి ఇచ్చి సంపాదించాను. పిల్లోడు ముట్టికి చడ్డీ ఎంత అవసరమో ఫైనాన్స్ వ్యాపారికి వడ్డీ కూడా అంత అవసరం. రష్మి, అందరూ నన్ను వచ్చి డబ్బులు అడిగితేనే ఇస్తాను. నువ్వు అడగకుండా నీకు 50,000 ఇస్తాను. ఉంచుకో సరదాగా, ఉంచుకో. థ్యాంక్ యూ. చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నావు కదా. అవును, యాక్చువల్లీ చాలా క్రిటికల్ పొజిషన్. నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చా. అవును, శంకర్ సప్తగిరి నా దగ్గర డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది. ఇప్పటివరకు అసలు లేదు, వడ్డీ లేదు, ఫోన్ లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అటాక్ చేస్తేనే కరెక్ట్. శంకర్ సప్తగిరి, మా ఆయన ఇంట్లో లేరండి. మీ ఆయన ఇంట్లో లేడు. మా ఆయన కూడా ఇంట్లో లేరు. ఉండరు. ఎందుకుంటారు? డబ్బులు అడగడానికేమో మీ ఆయనలు వస్తారు, నేను డబ్బులు అడగడానికి వస్తేమో మీరు వస్తారు. ఎక్కడికి వెళ్ళారు మీ మొగుళ్ళు? మా ఆయన చెన్నై వెళ్ళాడండి. ఆయన అమరావతి వెళ్ళాడు. అమరావతి ఇంకా కట్టలేదుగా. ఎక్కడ కడుతున్నాడు చూడడానికి వెళ్ళాడు. ఇక్కడ అప్పు కట్టడం శాత కాదు కానీ అమరావతి ఎక్కడ కట్టుతున్నాడు చూడడానికి వెళ్ళాడా? మీ మొగుళ్ళు దగ్గర నా అప్పు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎక్కడికి? మీ మొగుళ్ళు నా అప్పు తీర్చేంత వరకు ఇద్దరు నా దగ్గరే ఉండాలి. రండి కూర్చోండి. ఒకటేమో జింకలా ఉంది, ఒకటేమో జిరాఫీలా ఉంది. అందలకి జిరాఫీ లాగుందండి. హలో, ఏమండి మీరు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ పురుషోత్తమం లాక్కొచ్చేసాడండి. పని చేయని నంబర్ ఏమో నాకు ఇస్తారు, పని చేసిన నంబర్ ఏమో పిల్లలకి ఇస్తారు. అరే పురుషోత్తం, పురుషోత్తం, గంగా, యమున, ఆవిడ సరస్వతియా? మేము అప్పు తీర్చకపోతే మా పిల్లలు లాక్కొచ్చేస్తారా నువ్వు? ఒకడేమో కిచెన్ లో దాక్కొని చెన్నైలో ఒకడు, ఒకడు అటుక మీద దాక్కొని అమరావతిలో ఒకడు. డబ్బులు ఇచ్చేటప్పుడేమో వైద్యుల్లా చూస్తారు, అడిగేటప్పుడేమో భూత వైద్యుల్లా చూస్తారు. ఎందుకురా? నీకు 2 రోజుల్లో డబ్బులు ఇస్తాను, మా పిల్లలు మాకు పంపించా. 2 రోజులు అయిన తర్వాత నా డబ్బులు ఇచ్చి మీ పిల్లని మీరు తీసుకెళ్ళాలి. ఇదిగో నీ పేరేంటి? గంగా అండి. ఇల్లు ఊడు. నువ్వు ఇల్లు మొత్తం ఇల్లు కడుగుడే. మా పిల్లలతో నీ పనులు చేయించుకున్నావేంట్రా? తేరగా కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, మంత్రి ఫైనాన్సర్ ని. నా ట్రాక్ రికార్డ్ తెలియకుండా నా దగ్గర అప్పు చేస్తారా మీరిద్దరు? ట్రాక్ రికార్డ్. చంద్ర గారు, మీ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం. ఉంచు రష్మి, భలేదానివే. నీ ఏదైనా అవసరం ఉంటుంది ఉంచుకో. లేదు, వద్దు చంద్ర గారు, ఇట్స్ ఓకే. ఉంచుకో రష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? మళ్ళీ ఊడిపిస్తాడేమో. డబ్బులు తర్వాత ఇస్తాం కానీ ఫస్ట్ మా పిల్లలను పంపించరా. నీ పిల్ల మీద చేయబడిందో నేను ఊరుకోను. ఈ దరిద్ర అర్జెంట్ గా తీర్చేద్దాం పదరా. హలో లేడీస్, కమ్ హియర్. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంటా? అంటే కొంపదీసి మాత ఐటమ్ సంగ వేస్తావేంటి నువ్వు? బొమ్మోలే ఉన్నదిరా పోరి, బంబాటుకుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లైలప్ప బుగ్గల్ది ప్యారి, ఏడికెళ్ళి ఊడిపడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎలిగిపోయే యుఎస్సు. ఏంటి అరాచకం? పురుషోత్తం గారు, నాకు వద్దండి మీ డబ్బులు ప్లీజ్. రష్మి ఉంచు రష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? నాకు వద్దండి. ఉంచు రష్మి, నీకు డాన్స్ వచ్చు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? దేనికైనా అవసరం ఉంటుంది, ఉంచుకో రష్మి. కంగారు కూర్చో నువ్వు. అరే పురుషోత్తం, మా భార్యలతో ఐటమ్ సాంగ్ వేస్తున్నావేంట్రా? వెలుడి సాంగ్ చేయడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, మంత్రి ఫైనాన్సర్ ని. ఇంతకు మీరు డబ్బులు తెచ్చారా లేదా? అప్పు కోసం వెళ్ళామే, ఎక్కడ దొరకలే. మళ్ళీ అప్ప వీడి దగ్గర ఐటమ్ సంగ ఇచ్చారు, మళ్ళీ వాడి దగ్గర కూడా ఐటమ్ సంగ వేయాలా మేము? వాడికి ఏ సాంగ్ ఇష్టమో కనుక్కోండి, ఇక్కడ రిహార్సల్ చేసుకొని వస్తాం మేము. వీడికి డబ్బులు కట్టి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి ఏమన్నా ఉందా లేదా? వాళ్ళే తీసుకెళ్లే మొహాలేనా? నీ సోకుల కోసం కదా మేము అప్పు చేసింది. అయితే ఇంకేం భాగ్యం, పురుషోత్తం దగ్గర మేమే ఉండి మా అప్పు మేము తీర్చుకుంటాం. అక్కడ చూడన్నా, అది నీ పిల్ల, నేను చూడను. ఇక్కడ చూడన్నా నీ పిల్లం. రే మా భార్యలతో విజయమాల్యలా బిహేవ్ చేస్తున్నావేంట్రా?
నా రేంజ్ కి నేను విషయం మాలేనులేరా. 4 రోజులు టైం ఇవ్వరా, డబ్బులు ఇచ్చేస్తా. మా పిల్లలు పంపించరా. 4 రోజులు అంటే 40 రోజులు తీసుకోండి. అంతవరకు మీ పిల్లలు మాత్రం నా దగ్గరే ఉంటారు. మనిషిలో బిహేవ్ చేయరా రేయ్. పురుషోత్తం గారు రశ్మి ఉంచు రశ్మి. నాకు వద్దండి ప్లీజ్ పురుషోత్తం గారు. ఉంచు, నువ్వు కంగారు పడద్దు. 50,000 దేనికి నా అవసరం ఉంటే డబ్బులు అవసరం లేదంటావు. ఉంచుకో రశ్మి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ దగ్గర గార్డులా ఉండే కంటే ఈ డబ్బు ఎలా తీర్చాలి ఆలోచిద్దాం. పదరా. మేడం ఈ రోజు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి 50,000 మీరు ఇస్తే, ఆ, ఓకే. లేకపోతే ఫైన్ పడుతుంది. ఆ, ఇది యూజ్ చేసేయండి పర్లేదు. అరే శంకర్, సప్తగిరి బయట ఏంట్రా ఉదయాన్నే? నిన్న రాత్రి ఆ పురుషోత్తం గాడు మీ ఇద్దరు పిల్లలను తీసుకొని పబ్బుకు పోయిండ్రా. అరే పురుషోత్తం బయటికి రారా. ఏంట్రా ఇప్పుడే పడుకుని అప్పుడే లేపారు. రాత్రి మా పిల్లలు తీసుకొని పబ్కి వెళ్ళామంట. పక్కన లేడీస్ లేకపోతే పబ్లో ఎంట్రీ ఇవ్వరు. అయితే మా పిల్లల్ని తీసుకెళ్తావా? అక్కడ నీ పిల్లమా నా పిల్లమా ఇంకోటి పిల్లం ఉండదు. పక్కన పాప ఉందన్నది చూస్తారు. పాప కావాలని చెప్పి పిల్లలు తీసుకెళ్ళిపోతాను నువ్వు. లేకపోతే తెరగా ఇంట్లో కూర్చోబెట్టుగా తిండి పెట్టాలని కట్టుకున్న మగున్నారా నేను? మా పిల్లలు లేదా? రాత్రి పబ్లో బాగా అలసిపోయారు, పడుకున్నారు. మెంటల్ దానా రండి. ఏంటి రాత్రి వీడితో పబ్కి వెళ్ళామంట. లేక నేరుగా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నాకు కట్టుకున్న మొగుడేం కాదు అక్కడ. మంత్రి ఫైనాన్షియర్. Exactly. అయినా నిన్న పబ్బుకే తీసుకెళ్లాడు. ఈ రోజు నా అప్పు తీర్చలేదు అనుకో, రేపు గోవా కూడా తీసుకెళ్తాడు. పెళ్లి చేసుకొని సావచ్చు పిసికించుకోవడానికి. నాకెందుకురా పెళ్లి? నేను 10 మందికి ఫైనాన్స్ ఇస్తా. నాకు పెళ్లి అవసరమా? మా పిల్లలు వదిలే పెళ్లి దండం పెడతాం వదిలేరు. ఏంటా మీరు ఆడుకుంటారంటే? మీరు ఎంత తప్పు వాళ్ళు నేను తీరుస్తాను. అడిగి ఒక ఫోన్ చేసి ప్రాబ్లం లో ఉంటే పురుషోత్తం నీకెంత ఇవ్వాలి మొత్తం వడ్డీతో సహా ఇగో తీసుకో. నేను వీళ్ళిద్దరితో గోవా వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు తీసుకుంటా. పురుషోత్తం ఏంటి గోవా తీసుకెళ్ళదే? తీసుకో. గోవా తీసుకెళ్తా. గోవా మా పిల్లలు ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఆడే తీసుకెళ్తారు పబ్బుకి. ఆడే తీసుకెళ్తారు గోవా. మేము తీసుకెళ్ళావా? అరే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటే ఇద్దరు దరిద్రుడా. వారు చేసే పిచ్చి చేష్టలకి ఇద్దరు తూర్పు దిక్కున దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేరు మీరు. నా పక్కన ఉంటేనే ఇంటి పక్కన ఉండే వాళ్ళు, ఆడ పక్కన ఉంటే ఎక్కడ ఉంటారో తెలియదు దరిద్రులారా. రష్మి అప్పుడు తీరుస్తాడు. నా డబ్బులు ఇస్తావా? వచ్చే నెల. వచ్చే నెలనా? ఒప్పుకోదు. నేను ఇంటికి తీసుకెళ్ళు. వెళ్ళాలి. నువ్వు అసలు ఇప్పుడే లేదు నాకు అవసరం. బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైలప్ప బుగ్గల్ది ఏం చేస్తారా? రష్మి ఏంటి ఇంత ప్రాబ్లం ఉంటే నేను మర్చిపోయావు నీ సుధీర్ని? ఎంత మళ్ళీకి ఇగో కొట్టిస్తా తీసుకో. దరిద్రుడు నేను అందరి వెనకాల పడ్డా, నువ్వేంటారు నా వెనకాల పడ్డావు? ఏ హలో, నీతో వెళ్ళడం కన్నా ఈ పురుషోత్తం గారితోనే ఉండడం బెటర్. పని చేసిన టైంకి జీతాలు రావు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఏం లేదు, బైక్ ఈఎంఐ కట్టాలి. నా దగ్గర 2,000 ఉన్నాయి. ఒక 1000 ఏమైనా అడ్జస్ట్ చేయగలరా? అవునా? సరే సరే సరే. బాబ్జీ ఏమైంది బాబ్జీ? ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. ఏం లేదు గాజువాక, బైక్ లోన్ కట్టాలి. 2,000 ఉంది. 1000 రూపాయలు తగ్గిపోయాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నేను లేనా బాబ్జీ నీకు? అంటే 1000 రూపాయలు కూడా ఇవ్వలేనా బాబ్జీ నేను? అంటే 1000 రూపాయలు కూడా అడగడానికి పనికిరానా బాబ్జీ? నేను పక్కన ఉన్నవాడిని చచ్చిపోలేదు బాబ్జీ, నేను బతికే ఉన్నా. కాదు గాజువాక, ఇంకా పొద్దు నుంచి నువ్వు టెన్షన్ లో తిన్నావా లేదా? ఇంకేం తినలేదు గాజువాక. సరే పదా టిఫిన్ చేద్దాంపా. అబ్బే పర్లేదు. నార్మల్ ఇంకా నువ్వు పర్లేదు అంటావు దాప అక్కడ. నేను ఉన్నాను బాబ్జీ నీకు, నేను ఉన్నా. ఏంటి బాబ్జీ 1000 రూపాయలు కూడా నన్ను అడగావు నువ్వు? అంటే కూర్చో అక్కడ. 2 దోశ, 2 పూరి, 2 ప్లేట్ ఇడ్లీలు. అన్నెందుకు గాజువాక? నువ్వు తినవయ్యా నువ్వు ఫస్ట్. థ్యాంక్ యూ గాజువాక. దేనికి థ్యాంక్ యూ? 1000 రూపాయలు కూడా అడగాలని సిగ్గుపడుతుంటావు.
టీ తాతా కాఫీ తాతా టీ చాలు గాజువాక. టీ చాలేంటి ఆ చాలేంటి అని కాఫీ తాగు. తినడానికి మొమాటమే, డబ్బులు అడగడానికి మొమాటమే, తాగడానికి కూడా మొమాటమే నీకు. ఎంత అయితే 700 ఇచ్చేరా. నేను ఇవ్వాలా? ఇవ్వరా, నేను ఉన్నాడ్రా నీకు. ఇంకెంత ఉన్నాయిరా? 1300 ఉన్నాయి. ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకో. మళ్ళీ సిగరెట్ ప్యాకెట్? అరే తీసుకోరా, నేను ఉన్నాడ్రా బాబ్జీ నీకు. ఓ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు. ఇంకెంత ఉన్నాయి నీ దగ్గర? 200 ఉన్నాయి. 2 కలకత్తా పాన్లు తీసుకో. మళ్ళీ కలకత్తా పాన్లా? ఒక్క మాట చెప్పండి, నేను ఉన్నాను, ఒక మాట చెప్పండి సార్ వాడికి. ఉండగా భయపడతావేంటే? సరే సార్, సరే 2 కలకత్తా పాన్లు ఇవ్వయ్యా. సరే బాబ్జీ, మళ్ళీ కలుస్తా. మళ్ళీ కలుద్దామా? నేనున్నాను చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి మళ్ళీ కలుద్దాం అంటావా? సరే నీకు డబ్బులు కావు కదా, మర్చిపోయా. ఇప్పుడు వస్తా, కూర్చో. అలాగే. గాజువాక, ఇది కరెక్ట్ కాదు గాజువాక. ఈ హైదరాబాద్ సిటీలో ఇంతవరకు నీలాంటి వాడిని ఎక్కడా చూడలేదు గాజువాక నేను. ఏమైంది తమ్ముడు? చూడండి సార్, ఈ గాజువాక మొన్న సికింద్రాబాద్ స్టేషన్ లో నా ఆటో ఎక్కి ఇంటికి వచ్చాడు సార్. డబ్బులు ఇవ్వండి సార్ అంటే ఉన్నప్పుడు ఇస్తాను పో అంటాడు. 2 రోజుల నుంచి ఇంట్లో ఉంచుకున్నాడు సార్. తిండి తిప్పలేదు, పిచ్చి కుక్కని చూసినట్టు చూస్తున్నాడు సార్. ఆడు ఇలా కూర్చోమంటాడా? ఆడని లోపల పడుకుంటాడు. అంటే ఇప్పుడు లోపల పడుకున్నాడా? గురక పెట్టి మరీ పడుకున్నాడు. బకరాగాడు దొరికినట్టున్నాడు. బాగా దొబ్బి తిని గురక పెట్టి పడుకుంటున్నాడు ఇంట్లో. ఏ దరిద్రుడు మొహం చూస్తాను, ఈ దరిద్రుడు వచ్చి నా ఆటో ఎక్కాడు. ఈ ఇంటి చుట్టూ తిరిగే బదులు ఏ గుడి చుట్టూ తిరిగినా నాకు ఆ పుణ్యమైన దక్కేది సార్. దరిద్రుడు గాజువాక, నాశనం అయిపోతావురా నువ్వు. నన్ను కూర్చోబెట్టి పడుకోవడం ఏంటి? గాజువాక, అరే గాజువాక! ఏంటి బాబ్జీ నిద్రలో ఉంటే లేపేసావా? నిద్రలోంచి లేపేశానా? నేను చెప్పి మొత్తం నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాను లోపలికి వెళ్ళి పడుకుంటారా? బాబ్జీ, కటింగ్ చేయించిన తర్వాత స్నానం చేయాలి, తిన్న తర్వాత పడుకోవాలి. అది నా ఫిలాసఫీ. నీ బొంగులో పిలాసి మీద పరిస్థితిలో లేను నేను. అరే, ఈఎంఐ కట్టాలరా? డబ్బులు ఉంటే కదా బాబ్జీ ఇవ్వడానికి. అంటే లేవా? ఫైనాన్స్ బండి ఎత్తుకుపోతారా? ఎలా ఎత్తుకెళ్తారు? నేను లేనారా నీకు? ఎలా ఎత్తుకెళ్తారా వాళ్ళు? భలే ఎత్తుకెళ్ళారా? నా బండి రొక్కల బండి పోతే పోండ్రా. నేను లేనారా నీకు బాబ్జీ? నేనున్నాను అన్న చెప్పండి. నేను నీ జోలికి వచ్చాను చూడు, నా చెప్తుంటే నేను కొట్టుకోవాలరా? ఎలా టిఫిన్ తినేసి నీ బాధను పంచుకుంటాను కానీ ఈ అమ్మాయిని పంచుకుంటానంటా నేను. ఇంత పెడతారు, అంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ జనాలు. ఏంటో అర్థం కాదు. వస్తున్నా దారిలోనే ఉన్నా. అరే నేను వస్తున్నా అని చెప్పినా కదా. ఏంటండి గుద్దుకుంటూ వెళ్తున్నారు? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? కార్ డిక్కీలో పెట్టుకున్నారా? ఏంటండి వంక టింకర్ గా మాట్లాడుతున్నారు? లవ్లీగా మాట్లాడడానికి నువ్వు రష్మియో అనసూయవా? తోలు తీస్తా. ఏంట్రా నువ్వు తీసేది? నువ్వు తప్పు చేసింది కాక వాడిని తిడతావరా మళ్ళీ నువ్వు? వాడికి ఎవరు లేరనుకుంటున్నారా? నేను ఉన్నాను వాడికి. మధ్యలో వస్తున్నా, నువ్వెవడ్రా? మధ్యలో వస్తాను, వెనకొస్తాను, ముందుకు వస్తాను రా. నువ్వు ఎవడ్రా? అరే పిడకకి గోడ సపోర్టు, వాడికి నేను సపోర్టు. అదే పోలిగా నేను ఎలా పోలుస్తాను రా? లాజిక్ లేవు. అరే పేపర్ మీద పెన్ను రాయాలి, తలకి కొప్పుడు నూనె రాయాలి, గుర్తు పెట్టుకో. ఇదేంట్రా? నేను ఎలాగైనా పోలుస్తాను రా. డైలాగ్ నాది. నేను ఒక చిటికేసాను అనుకో 100 మంది వస్తారు ఇక్కడ, గుర్తు పెట్టుకో. వెయ్యి నాకు రాదుగా. నీకు దండం పెట్టారా బాబు? ఏదో అన్నారు, ఏదో ఆడి జోలికి వస్తాడంట. థ్యాంక్ యూ సార్. పర్లేదు. సార్ ఒక్క నిమిషం సార్. 2000 ఉంటాయి సార్. 2000 ఆశ్చర్యపోతారండి సార్. అంటే మీరు ఎవరో నాకు తెలియదు కదండి, 2000 ఎలా ఇస్తాను? అంటే మీరు నాకు తెలుసా? ఇప్పుడు మీకు సపోర్ట్ చేయాలా? అది కాదండి. ఏది కాదండి? గాలికి మీరు తెలుసా? పిలవట్లా? నీళ్ళకి మీరు తెలుసా? తాగట్లా? సార్ తెలిస్తేనే సాయం చేయాలని ఉంటే సూర్యుడు చంద్రుడు మనకు రాడు సార్. ఇది ప్రకృతి చెప్పే నీతి. అవును. 2 నిమిషాలు ఆగు, నీ దగ్గరికి వస్తున్నా. 3 రోజులు ఉంటే ఇవ్వండి సార్. ఇందాక 2000 అన్నారు. 4 సామెతలు చెప్పాను కదా సార్, కొద్దిగా కలిసిపోయాను. కాసేపు అయితే 4000 అడుగుతాడు, ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు ఇటు నుంచారండి? ఇక్కడే ఉంటా సార్. నమస్కారం అండి. కొత్తగా వచ్చినట్టున్నారు? అవునండి, రాత్రి షిఫ్ట్ అయ్యాము. అవునా సార్? కూర్చోవచ్చా? అయ్యో పర్లేదు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ పేరేంటి? జగన్నాథం అండి. జగన్నాథం గారు, చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయంటారా? ఏమోనండి, నాకేం తెలుసు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. తెలిసినంట సరదాగా ఉన్నాయో తెలిసిపోద్ది. సార్ ఇంతసేపు వచ్చి కాఫీ తాతారా టీ తాతారని అడగరే? మర్చిపోయారు కదా? నేను గుర్తు చేస్తాను సార్. ఒక కాఫీ. ఏమే ఒక కాఫీ అంట తీసుకురా. అమ్మా కొద్దిగా పాలు చిక్కగా ఉండాలి, నీళ్ళు పోయేది చూసుకో కొద్దిగా.
తినే దగ్గర తాగే దగ్గర అస్సలు మూమెంట్ పడకూడదు సార్. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది. అదే సార్, ఈ విషయాన్ని నేను తమ్ముడు సత్యాన్ని చెప్పాను, తర్వాత మీకే చెప్తున్నాను. నేను ఎవరికి చెప్పాలి? ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పండి సార్, నేను మీకు చెప్పట్లా. కాఫీ ఇచ్చింది తాగండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఆవిడనా? లేదు, పక్కింటి వాళ్ళు ఆవిడ 4 రోజులు పెట్టుకుందని తెచ్చుకున్నా. మీ ఆవిడ పక్కింటికి పంపించారు సార్? సారీ సార్. నాకు కొద్దిగా పని ఉంది, నేను వెళ్ళొస్తాను, మీరు వెళ్ళండి. ఉండండి సార్, పని ఎవరికి ఉంటుంది సార్? అందరికి ఉన్నాయి సార్. చెరువులో నా చేపకు పని ఉంటుంది, ఇక్కడ కూర్చున్న పాపకు పని ఉంది, గొర్రెకు పని ఉంది, బర్రెకు పని ఉంది సార్. పని లేని వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ. కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి. సరే చెప్పండి సార్, ఆత్మలు ఉన్నాయంటారా? ఏమోనండి, నాకేం తెలుసు. అది కాదు సార్, మనం పోయిన తర్వాత ఆత్మలు విడిపోతాయి అంటారు కదా, విడిపోయిన తర్వాత ఆత్మలు మనలాగా మందు తాగి రోడ్డు మీద దొర్లుతాయా లేదా అని నా డౌట్. నేనేమైనా ఆత్మల ఆశ్రమం పెట్టుకున్నానా? చంద్రమండలం మీద నీళ్ళంటావు, ఆత్మలు తిరుగుతాయని అడుగుతావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అది కాదు సార్, చెప్పేది ఏంటి? కాఫీలో తాజికేసావు, మధ్యాహ్నం భోజనం కోసం కొన్ని కాచుకొని కూర్చున్నావు, నాకు బాగా అర్థమవుతుంది. ఆ ఒక్క విషయం చెప్పొచ్చు కదా, ఇన్ని మాటలు ఎందుకు? నా తలకాయ ఎందుకు తింటావు? ఏమే వీడికి మధ్యాహ్నం పెట్టాల్సిన భోజనం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి. బేసిక్ గా నేను ఎవరికి అర్థం కాను సార్, కానీ ఇంత షార్ట్ టైం లో మీరు అర్థం చేసుకున్నారు చూడండి, గ్రేట్ సార్. మీకు మించిన వాళ్ళు లేరు సార్. నువ్వు తేవే భోజనం సంపుతున్నాడు. అమ్మా కొద్దిగా పై నెయ్యి చల్లుకుంటారా? రాత్రి షిఫ్ట్ అయ్యామండి. నెయ్యి ఎక్కడుందో, పొయ్యి ఎక్కడుందో, గొయ్యి ఎక్కడుందో ఎవరికి తెలుసు? ఎందుకంటే బీపీ తెచ్చుకుంటారు, బీపీ తెచ్చుకొని ఇది అలా కూర్చుంది కాము కాదు. భోజనం అదిపోయింది సార్, చాలా బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తాను. మీరు 2 నిమిషం ఉండండి సార్, ఎందుకు అంత హడావడి పడుతున్నారు? కూర్చోండి 2 నిమిషాలు, అందరూ పని ఉంది, 2 నిమిషాలు కూర్చోండి. సరే చెప్పండి సార్, మర్రి చెట్టుకు మామిడికాయలు ఎందుకు? డిన్నర్కి రెడీ అవుతున్నాడు. నీకు దండం పెడతారా? సాయంత్రం భోజనం కోసం ఇప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేయొద్దురా. సాయంత్రం దాకా వినే ఓపిక నాకు లేదురా. సాయంత్రం 100% విత్ నాన్ వెజ్ ని క్యారేజ్ పంపిస్తా. ఎల్లక్కడి నుంచి మీ మైండ్ సెట్ కి హ్యాట్స్ అప్ సార్. చప్పట్లు కొట్టాలి సార్. ఏం అండర్స్టాండింగ్ సార్. కొద్దిగా మటన్ సార్, మటన్ ఆ బోన్లు ఉంటాయి చూడండి, అవి కొద్దిగా పంపించండి సార్. ఎందుకంటే అవి లాగుతాం, అది నాకు చాలా ఇష్టం. అలా లాగితే అసలు కన్నా ఎంత ఆనందం ఉంటుంది సార్. అది కావాలి సార్ కొద్దిగా. సాయంత్రం మర్చిపోకండి. ఉంటాను సార్. ఎలా దరిద్రుడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమే ఈ గొట్టంగడితో అట్లా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎప్పుడు ఇంతే, ఏది అడిగినా లేదంటాడు. ఏమైందమ్మా? చూసారా అన్నయ్య, మా ఆయనకు తెలియకుండా 500 దాచుకున్నాను. పండుగ వస్తుంది, ఇంకో 500 ఇప్పుడు చీర కొనుక్కోవాలంటే ఇప్పుడు లేదు అంటున్నాడు. నేను లేనమ్మా నీకు? నేను లేనా అంటున్నా అమ్మా. పక్కన నీ గాజు అన్నయ్య బతికే ఉన్నాడమ్మా. ఎంత ఉన్నాయి నీ దగ్గర? 500 ఉన్నాయన్న. ముందు హోటల్కి వెళ్దాం. షాపింగ్ కనాలని హోటల్ అంటున్నారు. ముందు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తాము. తర్వాత ముందు ఇక్కడికి వెళ్దాం. సరే పద. ఎక్కడ తీసుకెళ్తున్నారా నా పిల్లల్ని? చెల్లెలు చీర కావాలంటుంది, అందుకే ముందు హోటల్కి వెళ్ళిన తర్వాత షాపింగ్ వెళ్దాం తీసుకెళ్తున్నా. ఆహా, హోటల్కి తీసుకెళ్లి షాపింగ్ కి తీసుకెళ్తావరా నువ్వు? దరిద్రుడా. రేయ్, నువ్వు నేనున్నాను నాకించేసింది కాకుండా నా పిల్లని పట్టుకుంటావట్రా నువ్వు? నీ సంగతి ఇలా కాదు. రేయ్, ఎక్కడ తగిలారా నువ్వు నాకు? ఏంటండి ఆయన చీర ఇప్పిస్తా ఎలా పంపించేశారు? ఏంటో ఇప్పించేది? అది తినిపించి కదవే. అవునా? ఎవరైనా నేనున్నా చెప్పి మొత్తం నాకించేస్తాడు. నేను లేనా నీకు అంటున్నా. వాడిని కూడా వదలవా? బొచ్చులు ఎంత ఉన్నాయి? మొత్తం 300. 300? తక్కిన డబ్బులు నేను కలిపి నీకు 3 ఫ్లోర్ ఇల్లు నేను కట్టిస్తా. కూడా వదలమంటారు నువ్వు? ముందు హోటల్కి కూడా వదలమంటారు. तीन सखी प्रिया निन्ने मैंने प्यार किया मेरी मन का चोर महाशया नीके मैं भी जान दिया और जाने दो यार ये दुनिया तो एक प्रेमी శ్రీమతి, నీకు ఓ చిన్న బహుమతి. ఏంటండి మీరు నెల తప్పారా? తింగరి ముఖం దానా, నెల ఎలా తప్పుతానే? మర్చిపోయానండి. మర్చిపోయి ఉంటే నువ్వు ఎందుకు ఉంటావులే గానీ. బహుమతి ఏంటో చెప్పండి. ఒక్క నిమిషం. ఎప్పుడు తీసుకున్నారండి? నిన్న. పెళ్ళైన కొత్తలో మీరు కూడా ఇలాగే తలతలా మెరిసేవారండి. ఇప్పుడు మాసిపోయానే. అంటే పెళ్ళైన కొత్తలో అలా ఉండేవారని చెప్తున్నానండి. గతాన్ని గుర్తు చేస్తే తీపిగా ఉండాలి, చేదుగా ఉండకూడదే. సరే గానీ ఇదిగోండి బ్యాక్ సీట్ నాకు ఖర్చు వేస్తున్నా. ఈ బ్యాక్ సీట్ నాదే. ఆర్టీసీ బస్ లో సీట్ మీద ఖర్చు వేస్తున్నావు, ఇంట్లో ఉన్న బైక్ మీద కూడా ఖర్చు వేస్తున్నావు. నువ్వు తింగర ముఖం దానా. ఆ సీట్ నీది కాకపోతే రెస్ట్ మీద ఉంటుందా? నేను కూడా వస్తా ఏమన్నా. కోపం క్రియేటివ్. ఇదిగోండి.
బైక్ తయారు చేసినోడి దిష్టి, బైక్ అమ్మినోడి దిష్టి, ఫైనాన్స్ ఇచ్చినోడి దిష్టి, అందరి దిష్టిలు తగలను. వాళ్ళ దిష్టిలు కూడా ఉంటాయా అండి? వాళ్ళ దిష్టి ఎక్కువ ఉంటది, వాళ్ళ దిష్టి ఎక్కువ ఉంటది. టైర్ కింద నిమ్మకాయ పెట్టు, కూర్చో, గట్టిగా పట్టుకో. పట్టుకున్నానండి. దిగు. దిగాల? ఇంకొంచెం దూరం పోనివ్వండి. ఓ చాలా టైం ఉంది, బండి ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటది, ఇక్కడే ఉంటది. అర్థమైందా? లోపలికి వెళ్ళి వంట చేసుకోపో. సరే. కాణిపాకం, కాణిపాకం. ఏంటి సొసైటీ? బండి కొన్నా. ఎడ్ల బండా లోనా? ఓను. చెక్ ఇచ్చావా క్యాష్ ఇచ్చావా? బండి కొన్నా అంటే కంగ్రాస్ చెప్పాలి కానీ క్వశ్చన్లు వేస్తావంటే కాణిపాకం నువ్వు. నేను చెప్పకపోయినా నువ్వు అడిగి చెప్పించుకుంటావు కదా. ఇదేనా బండి? అదే అదే. బాగుంది, డిజైన్ బాగుంది, లైట్ బాగుంది. కాణిపాకం బండి మీద చేయకుండా మాట్లాడలేవా నువ్వు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పార్టీ ఎప్పుడు ఇస్తావు? నేను ఎందుకు ఇస్తాను పార్టీ? ఆ షోరూమ్ ఇస్తాడు. షోరూమ్ కూడా వెంటయ్యా? నేను బండి కొంటే వాడికే లాభం వచ్చింది, నాకు రాలేదు కదా. నేను డబ్బులు పెట్టి కొన్నా, వాడికి లాభం వచ్చింది, వాడిస్తా. నేను ఎందుకు ఇస్తా? అరే ఫస్ట్ టైం ఏం లాజిక్ చెప్పావురా. నిన్ను పార్టీ అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. బండి కొన్నావు కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 2 నెలల తర్వాత ఏమే నిమ్మకాయ తీసుకురా, టైర్ కింద పెట్టు. ఉండమ్మా. అరే సొసైటీ, బండి కొని 2 నెలలు అవుతుందిరా. ఇంజిన్ స్టార్ట్ చేయడం, 2 నిమ్మకాయ టైర్ల కింద పెట్టి తొక్కడం, మళ్ళీ ఇంజిన్ ఆపేయడం. బయట ఉన్న వాళ్ళు నిన్ను నీ బండిని చూసి నవ్వుతున్నారా? ఎవడో నవ్వుతున్నాడు, ఎవడో ఏడుస్తాడని బండి కొల్లా. నా ఆనందం కోసం నేను బండి కొన్నా. నీ ఆనందం కోసం బండి కొంటే బయటకు వెళ్ళి బండి తిరిగి రావాలరా. బయట తిరిగితే టైర్లు అరగావు. తిన్నాక తిండి అరుగుద్ది, స్నానం చేస్తే సబ్బు అరుగుద్ది, బండి బయట తిరిగితే టైర్ అరుగుద్దిరా. కొన్ని అరగాల. నువ్వు 3 చెప్పిన దాంట్లో 2 అరిగినా పర్లేదు, కానీ ఒకటి మాత్రం అరకూడదు. వీడితో ఎలా ఉంటున్నావమ్మా? ఏం చెప్పమంటావన్నయ్య? ఆయన ఈ బండి కొన్నప్పటి నుంచి నా బతుకు జట్కా బండి అయిపోయిందన్నయ్య. ఇంతకు ముందు మార్కెట్కి వెళితే సంచడు కూరగాయలు కంటే గుప్పెడు నిమ్మకాయలు కొనేదాన్ని. ఇప్పుడు గుప్పెడు కూరగాయలు కొంటే సంచడు నిమ్మకాయలు కొంటున్నాను అన్నయ్య. నిమ్మకాయలు ఎందుకమ్మా అంటే పచ్చడికే అని చెప్తున్నాను గానీ వీడు ఆ బండి కింద దానిని పచ్చడి చేస్తున్నాడని మాత్రం చెప్పలేకపోతున్నాను అన్నయ్య. ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తురువుడు, ఎవరు నా బండి కడగరు. మన బండి మనం కొడుకోవాలి, మన బండి మనం తుడుచుకోవాలి. అర్థమైందా? టైర్ కింద నిమ్మకాయ పెట్టి ఫస్ట్ వెనకాల కూర్చున్నా. గట్టిగా పడతావు. పట్టుకున్నాలే పద. ఇంకా దిగాలా? ఇంకా అడగాల నిన్ను? తెలీదా? ఇంకొక ముందుకు వెళ్ళొచ్చు కదా. ఓ బైక్ ఎక్కడికి పోదు, ఇంట్లోనే ఉంటది, ఎక్కడే ఉంటది. అర్థమైంది? ఎందుకు కంగారు? ఆ బ్యాక్ సీట్ నీదే. ఇదన్నయ్య నా పరిస్థితి. ఏం చెప్పమంటావన్నయ్య? వాడు బండి కొన్నప్పటి దగ్గర నుంచి 3 ముళ్ళు వేసిన నన్ను కూడా మర్చిపోయి 3 పూట్ల దాంతోనే ఉంటున్నాడు అన్నయ్య. చెప్పుకుంటే సిగ్గుచేటు గాని వాడు బెడ్రూమ్ మకం చూసి కూడా 2 నెలలు అవుతుంది అన్నయ్య. చెప్పావా? ఏదైనా ఇంట్లో విషయాలు బయట పెట్టాలంటే మీ ఆడవాళ్ళు ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తుడవరు. నా బండి నేనే తుడుచుకోవాలి, నా బండి నేనే కడుకోవాలి. అర్థమైందా? లోపలికి అయిపో. అరే సొసైటీ, కొత్త పిచ్చోడు పొద్దురగడంటే నీలాగా ఉంటాడేమోనరా. పనికి వాళ్ళోడు పక్కన ఉంటే నీలాగా ఉంటాడేమో. ఓ పెద్ద చెప్పడానికి వచ్చాడు. ఇక్కడ ఫోటో తీయాలని చెప్పి ఫోన్ చేశారండి. నేనే. ఎవరో తీయాలండి ఫోటో? మీకు మీ ఆవిడకా? కాదు, నాకు నా బైక్. ఫోటో ఎలా ఉండాలంటే తమ్ముడు, నేను ట్రాఫిక్ లో ఫుల్ గా వెళ్తుంటే లెఫ్ట్ లో చార్మినార్ ఉండాలి, రైట్ లో గోల్కొండ ఉండాలి. నా బండి వెనకాల ట్యాంక్ బండ్ ఉండాలి. కాణిపాకం ఏంటి? ఒక్కసారి నా బండి మీద ముందు నుంచి అటు ఇటు తిరుగు కొద్దిగా. నీ బండి ముందు నుంచి నేను వెనక అటు ఇటు తిరగాల? ఎందుకు అంటే ఫోటోలో కొద్దిగా రియాలిటిక్ గా ఉంటుంది, జనాలు తిరిగినట్టు అని. నా ప్రెస్టేషన్ పరీక్షించి ఉంటే నేను చంపేస్తాను రా. నన్ను హంతకుండా చేయకు నువ్వు. పోరా, నువ్వు తిరగకపోతే మేము గ్రాఫిక్స్ లో జనాలు క్రియేట్ చేసుకోలేమరా? ఇదిగో తమ్ముడు సార్, నేను ఫుల్ ట్రాఫిక్ లో వెళ్తుంటే వెనకాల గ్రాఫిక్స్ లో రోజా గారు బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, అదే బస్ స్టాండ్ లో రేష్మి అరటిపండు అమ్మునట్టు అలా పెట్టాలి. అరే నువ్వు తిరగకపోతే సెలబ్రిటీ తిప్పుతాం ఇక్కడ. పంతులు రాకపోతే పెళ్లి ఆగదు, పాలు లేకపోతే శోభనం ఆగదు. కొన్ని అలా జరుగుతాయి, అంతే జరగాలి కూడా. ఓ పెద్ద పుడింగిలా చేస్తున్నా. దాన్ని పడుతుంది.
ఫోటోలు ఎలా ఉండాలంటే నువ్వే షాక్ అవ్వాలి. నేనే షాక్ అవ్వాలా? నువ్వే షాక్ అవ్వాలి. రియల్ ఫోటోలని నిన్నే పిలుస్తాను నేను. నేనే త్వరగా షాక్ ఫోటో తీసుకొని రాపో. నేనే షాక్. కాణిపాకమన్నయ్య ఏంటమ్మా? పాయసం చేశాను, కొద్దిగా తిని టేస్ట్ చేయడం చెప్పము. వాడు ఏం చేస్తున్నాడమ్మా? బైక్ లోంచి పెట్రోల్ తీస్తున్నాడన్నయ్య. బైక్ నుంచి పెట్రోల్ తీయడం ఏంటమ్మా? పొద్దునేమో బైక్ లో 1 లీటర్ పెట్రోల్ పోస్తాడు, రాత్రి అదే 1 లీటర్ బైక్ లోంచి తీస్తాడు. సమాజంలో చాలా మందిని చూశాను కానీ ఇంత దారుణమైన మనిషిని చూడలేదమ్మా. నేను కూడా ఎప్పుడు చూడలేదన్నయ్య. వస్తాను. ఏంటో ఏ పెట్రోల్ ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఒక సామాన్యుడు బైక్ తీసుకొని బయట బండి మీద ఎలా తిరుగుతాడు? అరే సొసైటీ, నువ్వు పెట్రోల్ గురించి మాట్లాడినా, పెట్రోల్ ధరల గురించి మాట్లాడినా చంపేస్తానా నిన్ను. దారుణంగా ఉన్నావేంట్రా నువ్వు? ఎందుకు కాణిపాక ఓ మాట్లాడితే నా మీద పడుతున్నావు నువ్వు? ప్రపంచంలో ఇద్దరు మనుషులు వేలుముద్రలు ఒకేలా ఉండవు. ఇద్దరు మనుషుల యాక్టివిటీస్ ఒకేలా ఉండవు. నా యాక్టివిటీస్ వేరు, నీ యాక్టివిటీస్ వేరు. అర్థమైందా? ఓ 100 మందిని చూసాను ఇలా ఊసి వాళ్ళని. ఊసిన తుప్పిన బండి మీద పడలేదుగా. దరిద్రుడు ఎప్పుడు ముఖం కడిగాడు. ఎవరండి పోయారు? మా తాత. భూమేశ్వర తాత పోయాడా? మొన్నే మార్కెట్ లో కలిసాడండి. తాత బండి కొన్నాను తాత అన్నాను. సర్లేరా ఇంటికి వచ్చి చూస్తాను అన్నాడు. కానీ ఇలా ఇంటి ముందు వెళ్తాను నేను అనుకోలేదు. నేను సవాన్ దింపడినా ఒకసారి నా బండి చూపిస్తా. శవాన్ని దించి బండి చూపిస్తానంటావేంట్రా? ఆయన బతుకున్నప్పుడు నా బండి చూస్తా అన్నాడు కాణిపాక. ఇప్పుడు చూస్తే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందిగా. శవాన్ని మధ్యలో దించకూడదురా. ఎందుకు పెద్ద లాజికల్ చెప్తావు? నువ్వు లోపలికి వెళ్ళు, నాకు తెలుసు. నాకు ఈ సవానికి సంబంధించిన నువ్వు బదులు నాకు కొద్దిగా సవాన్ దింపురా. భూమేశ్వర తాత, ఇదే నేను కొన్న బండి. ఇక్కడ దొరకలే హైదరాబాద్ లో. పూణే నుంచి తెప్పించాను తాత. శవానికి చెవిలో చెప్తావేంట్రా? నువ్వు పక్కన ఉన్నావు, నీకు వినబడుతుంది. ఈయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఆత్మకు వినబడాలి కదా. నువ్వు బతికుంటే నా బండి మీద నిన్ను ఎక్కించుకొని సినిమా చూపించి బిర్యానీ తినిపించి దాని తర్వాత ఓ సిటీ మొత్తం తిప్పి తీసుకొని వచ్చాను తాత. ఇది బ్యాడ్ లక్ తాత. నేను బతుకుంటే నీ బండి మీద సిటీ మొత్తం తిప్పి చూపిస్తావా? చూపించేది. అరే పనికిమాలోడా, ఫస్ట్ నీ పిల్లని ఇల్లు దాటించి గల్లి చూపిరా. అయినా నిన్న లాభం లేదురా. నా శవాన్ని దింపమనంగానే దింపేసి ఫ్రీజులోకి వెళ్ళిపోయా చూడు. ఈ తెంగిరాయాలు వీళ్ళనరా. దరిద్రులారా, తొందరగా ఫ్రీజ్ నుంచి బయటకు వచ్చి నా శవాన్ని తీసుకెళ్ళి కాల్చి పడేయండి రా. బండికి ఎవరు కష్టం చచ్చిపోతారా? తీసుకెళ్ళండి. శవం చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఈ ముసలోని తీసుకెళ్ళి త్వరగా కాల్చేయండి బాబు, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. సంతోషం, బండి అయితే చూపించా. నమస్కారం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. మళ్ళీ పెరిగిందా? మొన్నే కదా పెరిగింది. పిల్లలన్నాక పెట్రోల్ అన్నాక పెరుగుతూనే ఉండాలి. నీకోసం నా కోసం ఆగవవి. ఎంత పెరిగింది మళ్ళీ? 50 పైసలు. 50 పైసలు అమ్మా. ఏమైందండి? హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు? ఇందాక టీవీలో పెట్రోల్ మళ్ళీ 50 పైసలు పెరిగిందన్నాడు. ఆ పెట్రోల్ కు నీకు ఏమన్నా సంబంధం ఉందా? కాణిపాకమన్నయ్య, ఏమ్మా? మా ఆయన హార్ట్ అటాక్ వచ్చిందన్నయ్య. హాస్పిటల్ తీసుకెళ్దాం. ఆ బండి మీద తీసుకెళ్తా. మరి ఎవరి బండి మీద తీసుకెళ్ళు? నా బండి పంచర్ అయిందిరా. నీకు వచ్చింది జ్వరం కాదురా, హార్ట్ అటాక్ రా. చచ్చిపోతావు. అమ్మాయి ఆడు అలాగంటాడు కానీ జేబులో తాళాలు అవుతావు. మీరు డాన్స్ ఎంత బాగా చేస్తారో. నేను మర్డర్ కూడా బాగా చేస్తాను. చేయాలా? మగాళ్ళు ఎప్పుడు డాన్స్ బాగానే చేస్తారు. మీ ఆడవాళ్ళు డాన్స్ వచ్చినట్టు మేనేజ్ చేస్తారు. అదే కాపురంలో మొగ్గుల దగ్గర మేనేజ్ చేస్తారు చూడు, అలాగా. కానీ మీ ఆడవాళ్ళది భలే మేనేజ్మెంట్ స్కూలే. మీదే స్కూల్? బచ్పన్ స్కూల్. ఎదురు మాట్లాడుతున్నావేంటి? నాతో కాపురం చేయాలని లేదా నీకు? ఎదురు అదే ఇదిగో తీసుకో. ఇమీడియట్ గా నీ పుట్టింటికెళ్ళు. తప్పైపోయిందండి. అది నాది అల్లాటప్ప వంశం కాదు, ముళ్ళు చివరన నిలబడే వంశం నాది. కాలు పిసుకో, కూర్చో.
ఏమండి భుజం నొప్పి పెడుతుందండి. అవునా, కొద్దిగా ఇటు తిరుగు. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది చూడు. కాళ్ళు పిసుకోమంటే పెళ్ళం మొగుడు జేబులో పర్సును తడిమినట్టు తడుముతావంటే అర్థమైందా? పతే ప్రత్యేక సదయమని పద్యాలు చెప్పడం కాదమ్మా, పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. అర్థమైందా? మగాడంటే డోర్ వేసుకొని ఆడంగడిలాగా ఇంట్లో ఉండడం కాదే. మగాడంటే పులిలాగా నాలుగా బయట కూర్చోవాలి. అర్థమైందా? ఇంట్లో ఉన్న వాళ్ళని మగాళ్ళు అనరు. ఎవడో పిలిస్తే వచ్చిన వాడిని అయితే అసలు మగాడే అన్నారు. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు 2 లక్షల అప్పు ఉంది, తీరుస్తావా? నీ అప్పు నేనేలా తీరుస్తానయ్యా? గడ్డం పెరిగింది, గీక్తావా? నా గడ్డ నేనే గీక్కో, నీ గడ్డ మీద గీక్తాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలుగు సార్, ఇక్కడ కుటుంబాలు కూలిపోతున్నాయి సార్. కకృతి పడి కాపురాలు చేస్తే కూలిపోతాయి బ్రదర్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చెప్పానుగా ఇందాక తెలుగు, అర్థమైందా? చూసావే, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైన నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. అమ్మో, ఇప్పుడు నాకు అర్థమైంది. అర్థమైంది, తీసుకో. ఇమ్మీడియట్ గా పుట్టింటికి వెళ్ళు. నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా కనబడదు. అందరి తల రాతని దేవుడు స్కెచ్ పెన్ తో రాస్తే నా రాశాడు. అయ్యో రావా, ఏమైందండి? అలా అంటావు గాను. ఇట్టి తీస్తా, అర్థమైందా? అర్థం. కూర్చో. లోపడేలంటే చెప్పు. ప్రతి రాయికి ఒక రోజు వస్తుందంటే నమ్మలేదు, కానీ ఈ రాళ్ళకి ఈ రోజు వస్తుందంటే నమ్మాను. ఎవడండి నా ఒంటి మీద రాలిసిరేసింది? ఎవడాడు? మూర్తి గారు, ఇది కావాలని ఎవరో మన పైన కుట్రతో చేస్తున్నారు. మనకు బాగా తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. వాడు మామూలుగా నాశనం అయిపోతుంది. నాశనం ఏమైంది మూర్తి గారు? రాళ్ళు వేస్తున్నారండి, రాళ్ళు ఇంటి పైన. ఓ అవునా? ఈ మధ్య ఆకాశం నుంచి కూడా రాళ్ళు పడుతున్నాయంటే మూర్తి గారు, మొన్న టీవీలో చూశాను నేను. ఆకాశం నుంచి రాళ్ళు సూటిగా మా రెండిళ్ళ పైన పడతాయా? మధ్యలో ఉన్న మీ ఇంటి పైన పడవా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంటా మీ ఉద్దేశం? మీ ఇంటి పైన నేను రాళ్ళేస్తున్నానా? హలో, నాది రాళ్ళు వేసే వంశం కాదు, ముళ్ళు అంచు నిలబడే వంశం. వేస్తే బాంబులు వేస్తా గానీ. ఏ జన్మలో ఏ పాపం చేస్తానో ఈ దరిద్రుడు సైకోల మధ్య నేను బతకాల్సి వస్తుంది. సైకో అసలు. చూసావే, చూసావా? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైనోడు వచ్చి నా ఇంటి ముందు మాట్లాడుతున్నాను. అబ్బా అబ్బా అబ్బా. ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమండి, తప్పైపోయిందండి, క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళండి, మీ దగ్గర ఉంటానండి. చూస్తావా? పక్కన కూర్చో. అమ్మా, మీ ఆడవాళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం చేస్తున్నావే? ఏం లేదండి, మీకు గాలి ఎట్లా కదా ఇసురుతున్నా. గాలి రాకపోతే దీంతో ఊపితే గాలి వస్తుంది, చేతితో ఏమొస్తుంది? ఊపు. అయ్యస్, ఎక్స్క్యూజ్ మీ. జేబులో చేతి టక్తి టక్ 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 చేస్తే నేనేయాలి, వేరే వాళ్ళు వస్తే నేను వచ్చు. ఓకే, కొద్దిగా వంగు. ఇప్పుడు రిక్వెస్ట్ అడుగు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ జగన్నాథరావు గారి ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారండి? వస్తే మంచినీళ్ళు ఇవ్వే. తాగు. ఏంటి సార్, తాగిన ఎంగిల్ ఇస్తున్నారు, తాగమని నాకు. ఆ ఎంగిల్ అడ్రస్ నేను చెప్పాలా నీకు? వాడు వాచ్మెన్ అనుకుంటున్నావరా నన్ను నువ్వు? అరే, ఒక టీసీ పేపర్ ఒకసారి కొని 10 సార్లు వాడే అడ్రస్ నేను చెప్పాలా నీకు? నేను వాడొక బట్టే బాస్గాడు, నువ్వు ఒక డబల్ బట్టే బాస్గాడురా. ఆ అడ్రస్ లేని వాడు అడ్రస్ అడగడానికి వచ్చావంటే నువ్వు ఎంత అడ్రస్ లేని వాడు అర్థం అవుతుందిరా. హౌలే, ఎన్నిసార్లు తిడుతున్నా? నార్మల్రా. అరే, నువ్వు జీవితంలో ఏదైనా తప్పు చేసావు అనుకుంటే ఆ జగన్నాథరావు గారి అడ్రస్ అడగడమేరా. అవునరా? అరే, ఆడంగిలాగా ఏడవడం కాదురా. నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే లైఫ్ లో ఆ జగన్నాథరావుని కలవను. వెళ్ళు. వెళ్తాను సార్. బావా, బావా, ఎవడా నీకు బావా? పండక్కని ఇంటికి పిలిచి ఇంటి ముందు కూర్చోబెట్టి కుక్కతో పెట్టిస్తావా? అవ్వా, ఏదో నేను ఉండ కదా నీకు బామ్మద్రి. అవునవునవును. మంచి స్థానం సంపాదించడం నాకు మంచి లేవిస్తారా నువ్వు? నాకు దుబ్బులెట్టి కనేసి ఇంగినీళ్ళు ఇచ్చాడు నాకు. కాదు బాబా, ప్లీజ్ బాబా. నువ్వు బావా, బాబా లేదు, ఇంటర్నెట్ లో జావా లేదు. ఏంటండి పట్టాభి గారు, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? కుటుంబాలు కూలిపోతున్నాయండి. కనీసం బంధువులు కూడా ఇంటికి రావాలంటే ఉత్త బతుకుంటున్నారండి. ఏంటండి మీకు ఈ సాడిజం ఏంటండి? ఎవడ సాడిస్టు? పెళ్ళాం పట్టాలు ఉతికే పని మనిషి నాకు. నన్ను సాడిస్టు అంటావరా నువ్వు?
అరే నాది ముళ్ళు ముళ్ళు మీద నిలబడే వంశం రా. తలుపు డోర్ వేసుకొని పెళ్ళాం లంగాలు కొట్టుకొని పెళ్ళాలు గాజులు కొట్టుకొని పెళ్ళాం ముందు పెళ్లి డాన్స్ చేసే మూర్తిగాళ్ళగా కాదురా నేను. ఎవరు లంగా దొరికి పెళ్ళాం ముందు పెళ్లి డాన్స్ చేసేది? ఏం మాట్లాడుతున్నారా పట్టాభి? అయినా నా పెళ్ళ ముందు నేను డాన్స్ చేస్తా, అయితే నీకెందుకురా? పట్టాభి, సమాజం కోసం సాఫ్ట్వేర్ లా ఉంటున్నాము, మమ్మల్ని హార్డ్వేర్ గా మార్చకు పట్టాభి. పోగులు పెడతామనుకుంటున్నావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి, ఫుల్ ఆనందంగా ఉన్నది. అబ్బా వగలవాడి మయ్యారి, నువ్వు వగలవాడి మయ్యారి. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి అర్థమైనోడు నా ఇంటికి వచ్చి నన్ను ఇష్టం వచ్చి తిడుతున్నాడే. నాకు లైఫ్ లో ఎవరు తిట్టలేదు ఇప్పటి వరకు. అందుకే ఇమ్మీడియట్ గా ఈ బ్యాగ్ తీసుకొని ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళి కనబడద్దు నాకు, అర్థమైందా? రే పటాబి, ఏంటి మొగుండనే కొడతావే నువ్వు? దాన్ని వదిలితే మీ ఇద్దరి మీద ఒకటే. ఏంట్రా అంత సైకోయిజం ఏంట్రా? నువ్వు ఏమనుకుంటున్నావురా? నువ్వు నీతో ఇన్ని రోజులు నేను ఎలా కాపురం చేశాడ్రా? ఏంట్రా కాఫీలో షుగర్ తక్కువైతే తాగవా? నువ్వు తాగవరా? నీ వల్ల పక్కింటి వాళ్ళకి అంత టార్చర్ ఏంట్రా? అంత సైకోవేట్రా నువ్వు? ఇన్ని రోజులు నువ్వు ఈ పుట్టింటికి వెళ్ళిపో అంటే నీ మీద ప్రేమతో ఉండలేదురా, ఛార్జీకి డబ్బులు లేకున్నాను రా. ఛార్జీ డబ్బు లేకపోతే మమ్మల్ని అడగచ్చుగా చెల్లమ్మా. అన్నా నిన్ను అడిగితే నీతో రంగు కడతాడన్నా, బట్ట వేసి పడుకోకూడదు. లుంగి జాగ్రత్త. వదలండి, ఆడిని కూడా కొడతాను నేను. రే నిన్ను కొట్టినా ఒకటే, రోడ్డు మీద కుక్కను కొట్టినా ఒకటే. రే నా దగ్గర డబ్బులు లేకపోతే పాదయాత్ర చేసుకొనైనా మా పుట్టింటికి వెళ్ళిపోతాను రా. నేను వెళ్ళిపోతా. బ్యాగ్ ఇచ్చేయి, నా బ్యాగ్ ఇచ్చేయి. అక్కడ ఉన్నాడు. అర్థమైందా పట్టాభి? ఇప్పటికైనా నీ సైకో బుద్ధి మానుకో. ఏ పట్టాభి, మనిషిలాగా బతుకురా.